ఆ పొలంలో గొర్రెలు దోలటం, ఆ కొండల్లో గొర్రెలు దోలటం, ఏడో చోట కూర్చోవటం, ఆయన్ని గురించి ధ్యానించటం, ఆయన ఆరాధించుకోవటం, ఆయన మయంపరుచుకోవటం. ఇక ఆయన లోకం, నేను రాజును కావాలి, నేను ప్రజల మీద పెత్తనం చేయాలి, నేను ఏదేదో కావాలని అలా అనుకోవాల. పాపం, నాకు దేవుడు నిర్ణయించిన లైఫ్ ఇదే, పర్వాలేదు, దేవునికే స్తోత్రం అనుకున్నాడు, బతుకుతున్నాడు. కబురు వచ్చింది, దావీదు ఇంటికాడ నుంచి నేను రమ్మని పిలుస్తున్నారు, నీకోసం ప్రవక్త వచ్చాడుదా. వెళ్ళాడు. అల్లంత దూరంలో ఉండగానే దేవుడు మాట్లాడుతూ, అదిగో నేను కోరుకున్నవాడు వస్తున్నాడు, వాని మీద తైలం పోయమన్నాడు. అదిగో నేను కోరుకున్నవాడు వస్తున్నాడు, వాని మీద తైలం పోయాను. దేవునికి మహిమ కలుగును గాక. అమాయకంగా చూసుంటాడు, ఏం జరుగుతుందో అర్థం కాక.